కుట్రలు కుతంత్రాలు చేయటంలో బీజేపీ సర్కారు నరేంద్ర మోడీ అమిత్ షా గారికి వెన్నతో పెట్టిన విద్య. ఇక అది ఈడీ సిబిఐ బీడీ అన్ని సంస్థలు కేంద్ర సంస్థలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఒకప్పుడు ఆ ఈడీ సంస్థ గాని మన సిబిఐ సంస్థ గాని కేంద్ర ఏజెన్సీలన్నీ కూడా ఈ దేశం కోసం అవినీతికి పాల్పడుతున్న వాళ్ళపైన, ఈ దేశం కోసం దేశ సొమ్మును కొల్లగొడుతున్న వాళ్ళపైన ఎంక్వైరీ కోసం ఏర్పాటు చేసిన ఏజెన్సీలు అవి. కానీ ఈ రోజు ఈ దేశంలో ప్రతిపక్ష నాయకులు బీజేపీ సర్కార్ చేతిలో నిలబెట్టి అడుగుతారో వాళ్ళపైన ఉపయోగిస్తున్న అస్త్రాలుగా ఈడీ సిబిఐ మారిపోయింది. అదే విధంగా ఈ రోజు ఆ ఈడీ గాని సిబిఐ కేసులు గాని రేపు జడ్జిమెంట్ ఏమొస్తుందా అనేది ఫస్ట్ బీజేపీ నాయకుడు తెలుస్తుందండి. అంటే వీళ్ళే డిసైడ్ చేసిన జడ్జిమెంట్ ఏందనేది. జైలుకు పోతారు, కేసులో వీళ్ళు అక్యూజులు, A1 వీళ్ళు, A2 వీళ్ళు, E3 అంటే దీన్ని బట్టి క్లియర్ అర్థం అవుతుంది ప్రజలకు. రేపు ఏం జరగబోయేది ఈడీ వాళ్ళు చెప్పాలి, రేపు ఏం జరగబోయేది ఈడీలో ఉన్న జడ్జి చెప్పాలి. కానీ బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి బీజేపీ నాయకులు ఎట్లా చెప్తుర్రండి అంటే మీరు చెప్పిర్రనమాట జడ్జిమెంట్ ఇది ఇవ్వమని. రేపు మీరు చెప్పిర్రనమాట బీజేపీ నాయకులు ఇటు ఈ విధంగా జడ్జిమెంట్ ఇవ్వమని. దీన్ని బట్టి అర్థమవుతుంది కేంద్ర ఏజెన్సీలన్నీ కూడా బీజేపీ సర్కార్ చేతులపైన ఏళ్లపైన నడుస్తున్నాయి. అదే విధంగా వీళ్ళు అనుకుంటారు జైలుకి పెడితే ఒక ప్రజాస్వామ్యంలో జైలుకి వేసినంత మాత్రం ప్రజా ఉద్యమాలు ఆగవు. వాళ్ళు తెలుసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ చరిత్రను చూసుకోవాలి ఒకసారి. బీజేపీ చరిత్ర అలనాడు ఆంగ్లేయులతో చేతులు కలిపిన చరిత్ర బీజేపీ చరిత్ర, అలనాడు ఆంగ్లేయులను తరిమిగొట్టిన చరిత్ర కాంగ్రెస్ చరిత్ర. అయితే కాంగ్రెస్ పార్టీ పుట్టుక దగ్గర నుంచే జైలు గోడలను ముద్దాడి భారతదేశ స్వతంత్ర పోరాటం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అది మహాత్మా గాంధీ గారు కావచ్చు, అదే విధంగా దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, అదే విధంగా రాజీవ్ గాంధీ గారు కావచ్చు. వీళ్ళందరూ కూడా ప్రజల కోసం ప్రజా పోరాటాలు చేసి జైలు గోడలు ముద్దాడిన వాళ్ళు. అక్రమ కేసులు అప్పుడు కూడా పెట్టారు, అప్పుడున్న రాజకీయ అక్రమ కేసులు పెట్టారు. ఈ అక్రమ కేసులు పెట్టి రాహుల్ గాంధీ గారినో లేకపోతే సోనియా గాంధీ గారినో ఏదో చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు బోర్ల బొక్కల పడతారు. దేశ ప్రజలు ఈ రోజు చూస్తున్నారు, గమనిస్తున్నారు. దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్రలో ప్రతి బీదవాడి మనసులో, ప్రతి దళితుడి మనసులో, ప్రతి బహుజనుడి మనసులో, ఓబీసీ అందరి మనసులలో ఒక స్థాయిని సంపాదించుకున్న నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఈరోజు రాహుల్ గాంధీ గారి క్రేజ్ ముందు మోడీ గారి క్రేజ్ తగ్గుతుంది. రేపు రాబోయే గుజరాత్ ఎన్నికలలో, బీహార్ ఎన్నికలలో బిత్తరబోతురుగా బీజేపీ వాళ్ళు కాబట్టి ఇలాంటి అస్త్రాలు ఉపయోగిస్తున్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ సర్కారు కనుమరుగు కాబోతుంది బీహార్లో, అదే విధంగా గుజరాత్ లో. కాబట్టి ఇలాంటి అస్త్రాలు ఉపయోగిస్తున్నారు, ఏం నడవవు. వాళ్ళు ఒకటి తెలుసుకోవాలి, ప్రజాస్వామ్యంలో ప్రజానాయకుల పైన కేసులు కొత్త కాదు, అక్రమ కేసులు కొత్త కాదు. కానీ ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో జైలు కూడా ప్రజానాయకుడు ముద్దాడతాడో అప్పుడు రాజ్యాలు కుప్పగూలుతాయి. ప్రజలు జైలుకు పోయిన ప్రజాస్వామ్య ప్రజల కోసం పోరాడిన నాయకులకే పట్టం కడతారు. ఇప్పుడు సోనియా గాంధీ గారు అండ్ రాహుల్ గాంధీ గారు కడిగిన ముత్యాలను నిలవాలంటే ఇక్కడ మరి ధర్నాలు విచారణకు సహకరించాలి, కానీ ధర్నాలు రాష్ట్రోకులు ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి. అయితే బ్రదర్, ప్రజాస్వామ్యంలో అక్రమ కేసులు పెడుతున్నది భారత ప్రజలకు తెలవాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి భారతీయుడికి అక్రమ కేసులు పెడుతున్నారనే విషయం తెలవాలి. నిరసన చెప్పే హక్కు ఉంది. అక్రమ కేసులు ప్రతిపక్ష నాయకులు పెడుతున్నారనే విధంగా గాంధీ గారి కుటుంబం పైన, ఈ దేశం కోసం తీవ్రవాదుల చేతిలో త్యాగం చేసిన గాంధీ గారి కుటుంబం, అది ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, అలాంటి కుటుంబం పైన ఆరోపణలు, అవినీతి ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. దేశ ప్రజలకు తెలియజేయడం కోసం ఈ నిరసన కార్యక్రమాలు. ఇంకోటి ఫైనల్ అయిందంటే 2014లో వెలుగులోకి వచ్చినటువంటి కేసు ఇది. అది ఈడీని అసలు తీసుకొచ్చిందే కాంగ్రెస్ హయాంలో. మరి ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఈడీ వస్తుంది, మరి ఇప్పుడు దానివల్ల ఏంటి, మరి ఈడీకి వ్యతిరేకంగా మీరు నిరసనలు తెలపాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? బ్రదర్, ఇప్పుడు సింపుల్ మాట మంచిగలరు. ఈడీని తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఈడీని తీసుకొస్తే 60 నుంచి 70 కేసులు, దేశం మొత్తంలో 60 నుంచి 70 కేసులు ఈడీ సంస్థలో ఉండే. దాంట్లో ఈ దేశ సంపదను కొల్లగొట్టిన ఈ పెద్ద వ్యాపారవేత్తలు, దేశ సంపదను కొల్లగొట్టి ఇతర దేశాలకు తరలించకపోయిన వ్యాపారవేత్తలు వాళ్ళ పైన ఉండే. ఎప్పుడైతే ఎన్డీఏ సర్కార్ బీజేపీ ప్రభుత్వం 2014 వచ్చిందో, 2014 నుంచి 2025 వరకు 1600 కేసులు ఈడీ సంస్థలు ఏర్పాటు చేయడం కేసులు పెట్టారు. ఆ 1600 కేసులు వ్యాపారవేత్తలు 1%, 99% రాజకీయ నాయకులు. ఎవరా రాజకీయ నాయకులు అంటే అమిత్ షా మోడీని ప్రశ్నించగానే మరుసటి పొద్దున రోజు మీ ఇంట్లో ఈడీ గాని సిబిఐ గాని ఉంటది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఈరోజు ఈడీ గాని సిబిఐ గాని
బీడీ కానీ ఏదైనా కేంద్ర సంస్థలు అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ సర్కారు కనుసైగల మీద నడుస్తుంది. నిస్వార్థంగా నిక్కర్సుగా ఎక్కడ వాళ్ళ ఎంక్వైరీ నడుస్తలేదు. ఎవరైతే బీజేపీ సర్కారు వ్యతిరేకంగా మాట్లాడతారో, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడతారో, అమిత్ షాకి వ్యతిరేకంగా మాట్లాడతారో పొద్దునే వాళ్ళ పైన ఈడీ కేసులు ఉంటాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఈడీ సంస్థ ఏర్పాటు చేసిన 2 సంవత్సరాల్లో 90 కేసులు ఎట్టుంటాయి. 2014 నుంచి 2025 వరకు 1600-1700 కేసు, అది కూడా రాజకీయ నాయకులపై ఎందుకుంటాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ప్రతిపక్షంగా ఎవరైతే ఈ భారతదేశంలో బీజేపీ సర్కారును ప్రశ్నిస్తారో వాళ్ళపైన ఈడీ బీడీ కేసులు ఉంటాయి. ఓకే అండి, ఇప్పుడు ఈ వక్ఫ్ చట్టం ఉంది కదా, దీన్ని పక్కన అంటే ప్రజలను డైవర్ట్ చేసే విధంగా ఉండేలాగా ఇప్పుడు ఈడీ కేసు అనేది వెలుగులో తీసుకొచ్చారన్నట్లు కూడా నడుస్తా ఉంది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఈ దేశంలో ఎప్పుడైతే ప్రజలు స్పందన మొదలుపెట్టి, ప్రజలు ఎప్పుడైతే తన జరిగి రాజ్యాంగబద్ధంగా విరుద్ధంగా చట్టాలు బీజేపీ సర్కార్ తీసుకొచ్చి దేశమంతా రోడ్డెక్కుతారో అప్పుడు ఇలాంటి కేసులు వాళ్ళు తీయడం బీజేపీ సర్కారుకు వెన్నతో పెట్టిన విద్య. ఉదాహరణకు ఈ దేశంలో రైతు బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలో గల్లీ గల్లీలో, భారతదేశంలో గల్లీ గల్లీ నుంచి, ప్రతి ఊరు నుంచి, ప్రతి మండలం నుంచి ఢిల్లీలో ఆ బిల్లు రద్దు చేసే వరకు కూడా ప్రతి రైతు ఉద్యమాలు చేశాడు. అప్పుడు రైతు ఉద్యమాలు నడుస్తుంటే ఆ సమయంలో ఇంకో ఇష్యూని ఎత్తి బీజేపీ సర్కార్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది. అలాంటి డైవర్షన్ ఇప్పుడు వక్ఫ్ బిల్లుని కూడా డైవర్షన్ చేసే పరిస్థితి బీజేపీ సర్కార్ చేస్తుంది. కానీ అట్లా కుదరదు. భారతదేశంలో ఉన్న బహుజనులు, భారతదేశంలో దళితులు, ముఖ్యంగా మైనార్టీలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లుకు మైనార్టీలు అందరూ ఏకమయ్యారు. దానికి ముఖ్యంగా చెప్పాలంటే వీఆర్ థ్యాంక్స్ టు నరేంద్ర మోడీ, వీఆర్ థ్యాంక్స్ టు అమిత్ షా. ముస్లింలు ఏకం చేసి ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి కలిసి ఈ రోజు బీజేపీ మీద పోరాటం చేయడం కోసం ఒక బిల్లుని తీసుకొచ్చి, ఆ బిల్లు చలవదు కానీ మమ్మల్ని ఏకం చేసినందుకు వాళ్ళకి థ్యాంక్ చెప్పాలి. ఒక మైనార్టీ ముస్లింగా మా జాతి మొత్తాన్ని కూడా వాళ్ళు రెచ్చగొట్టి ఒక స్టేజ్ మీద ఒక బ్యానర్ మీద తీసుకొచ్చినందుకు వాళ్ళు థ్యాంక్ చెప్పాలి. కానీ మీరు తీసుకొచ్చిన బిల్లు తప్పకుండా ఈ దేశంలో నడవదు. ఆ బిల్లు రద్దయ్యే వరకు కూడా, చివరి శ్వాస వరకు కూడా ముస్లిం సమాజం పోరాటం చేస్తుంది.